చూసుకుంటుచుండగా నాతో మాతో మీరు మాట్లాడమని మనవి చేయించున్నా. దయల దేవానికి వందనములు స్తోత్రములు. తండ్రి, చదువుకున్న వాక్య భాగం విరిచి ఆశీర్వదించి మాకు పంచివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామముకు స్తోత్రములు. ప్రభు పేరిట అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప ఈ యొక్క కరోనా వైరస్ దినాల్లో, ఈ పాండమిక్ టైంలో కూడా దేవుని సన్నిధానంలోనికి వచ్చి మనం ఆరాధించుటకు దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధమైన ఆదివారము దేవుని సముఖంలో, ఆయన మందిరములో మనం నిలిచి ఆయనను ఆరాధించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, వర్షం పడుతున్నా దాన్ని లెక్క చేయకుండా దేవుని మందిరంలోనికి వచ్చి సాగిలపడి ఆయనను పూజించి ఆయనను ఆరాధించినట్లుగా దేవుడు మనకి ఒక గొప్ప తరుణం ఇచ్చాడు. కనుక ఈ రోజున ఎంతమంది అయితే ఈ 2వ సెషన్లో ఆరాధన కూడి వచ్చారో వారికి అందరికీ ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. చదువుకున్న వాక్య భాగము మనం అందరము ఎరిగి ఉన్నటువంటి వాక్య భాగమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు గలీలోని కానా అనే ఒక ఊరిలో ఒక పెళ్లికి ఆహ్వానించబడ్డాడు. యేసు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డాడు. ఆ యొక్క వివాహంలో యేసు ప్రభువారి తల్లి గారు ఉన్నారు. వివాహం జరుగుతున్నది. అనుకోకుండా విందులో ఏమి జరిగినదంటే ద్రాక్షారసం అయిపోయినది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి తల్లి అక్కడ ఉన్నది. కనుక ఈ విందులో అవమానం కలగకుండా ఒక ఆశ్చర్యమైన కార్యం ప్రభు జరిగించాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ మొదటి సూచక్రియ చేశాడు. అదేమనగా అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. 2:3 పట్టు 6 రాతి బాణలు ఉన్నాయి. వాటిని నీళ్ళ మట్టుకు పరిచారకులను నింపమని చెప్పగా వారు అంచుల మట్టుకు నింపారు. అయ్యా, నువ్వు చెప్పిన పని మేము చేస్తామనగానే మీరు ముంచి విందు ప్రధానికి మరియు ఆ పెద్దలకు పంపించమని చెప్పాడు. వారికి వడ్డించమని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆ పెళ్లి కుమారుని పిలిచి అందరు అడుగుతున్నారు, ఏంటయ్యా, మొదటి ద్రాక్షారసం కంటే ఈ 2వసారి మీరు పోసిన ద్రాక్షారసం చాలా రుచికరముగా ఉన్నది. ఎవరైనా కానీ ముందు మంచి ద్రాక్షారసం పోసి తర్వాత జబ్బుది అంటే కలిపి ఆ నీళ్లు కలిపింది పోస్తారు, పలసటి ద్రాక్షారసం పోస్తారు. కానీ నువ్వు మొదట మరి మామూలు ద్రాక్షారసం పోసి ఇప్పుడు మరి మంచి ద్రాక్షారసం పోసావు అని ఆడే చెప్పినట్లు చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో చూస్తే ఈ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో పరిచారకులకు తెలుసు, కానీ మరి ఎవరికి తెలియదు. రౌండ్ పిల్లల పెళ్లి కుమారుని కానీ, పెళ్లి పెద్దలకు కానీ, పెళ్లి ప్రధానికి కానీ, మరియు పెద్దలకు కానీ ఎవరికి తెలియదు ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినదో. కానీ బైబిల్ మనం చూస్తే గలిలీలో కానాలో యేసు ప్రభువారి మొదటి సూచక్రియ చేసి తన మహిమను ఆయన బయలుపరిచాడు. బైబిల్లో దేవుని వాక్యం చూస్తే యేసు ప్రభువారిని వెంబడిస్తున్న శిష్యులు ఎంతో విశ్వాసంతో యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చారు. కనుక యేసు ప్రభువారు ఈ చేసిన మొదటి సూచక్రియ ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా అందరికీ తెలిసిపోయినది. అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నాడు. ఓ, ఒట్టి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు అని. దానికంటే ముందు ఏమి జరిగినది అంటే, యేసు ప్రభు వారి తల్లి వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నది ఏమనగా, అయ్యా, ద్రాక్షారసం అయిపోయినది. ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి ఇప్పుడు ద్రాక్షరసం లేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని జవాబు ఇచ్చాడంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నాతో మీకేమి పని అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ఆ తల్లి
కుమారునితో అనగా యేసుక్రీస్తు ప్రభుతో ఏం మాట్లాడి ఉన్నదంటే, ప్రభువును ప్రియులారా, వారికి ద్రాక్షారసము లేదని చెప్పాను. వారికి ద్రాక్షారసము లేదని యేసుతో చెప్పాను. ద్రాక్షారసము లేదు. ఏమి లేదు చెప్పండి? ద్రాక్షారసము లేదు. మన అంశము అదే, ద్రాక్షారసము లేదు. దేవుని బిడ్డలారా, ఇంట్లో నీళ్లు లేవనుకోండి, మనం ఎంత ఇబ్బందులు పడతాం. అన్నీ ఉన్నా నీళ్ళు లేకపోతే వ్యర్థమే. అట్లాగే రాత్రి అయింది, దీపం లేదనుకో ఇంట్లో, ఏమండి ఎన్ని పెద్ద వస్తువులు ఉన్నా, ఎన్ని విలువైన వస్తువులు ఉన్నా, ఆ ఇంట్లో చిన్న దీపం లేకపోతే ఆ ఇల్లు చీకటే. ప్రియమైన వారులారా, ఈనాడు మనుషుని జీవితంలో అన్నీ ఉన్నా యేసు లేకపోతే సున్నా. యేసు లేకపోతే సున్నా. మంచి టాలెంట్స్ ఉండవచ్చు, మంచి ఒక విధంగా నైపుణ్యత ఉండవచ్చు, ఒక విధంగా ప్రావీణ్యత ఉండవచ్చు, మంచి జ్ఞానం ఉండవచ్చు. ప్రణుపీలారా, లోకంలో మనుషులందరి చేత మెప్పింపబడవచ్చు. అందరూ కూడా ఇదిగో లోకంలో మనుషులందరూ కూడా ఘనపరచవచ్చు. కానీ యేసు లేకపోతే సమస్తము వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. పెళ్లి జరుగుతుంది, కానీ ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసము అనేది బైబిల్లో మనం చూస్తే, ఈ యొక్క ద్రాక్షారసము ఏ దానికి గుర్తు? ఒలివ చెట్టు, ఒలివ మొక్కలు దేవదూతలకు సాదృశ్యం. అంజూరపు చెట్లు యూదా జనాంగానికి సాదృశ్యం. ద్రాక్ష చెట్టు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు అంటే, నేను ప్రేమయ్య ఉన్నాను, నేను ప్రేమ స్వరూపిణి అని ప్రభు చెప్పాడు. నేను ప్రేమ స్వరూపిణి, నేను ప్రేమ గల ఓడను అని చెప్పాడు. అదే ఆయన ద్రాక్షరసం. ద్రాక్షరసం అనగా ప్రేమకు గుర్తు. ఎంత ప్రేమ ఉన్నది అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ. ఎంత ప్రేమ ఉన్నదంటే మనుషుని యొక్క పాపమును క్షమించడానికి రక్తము చిందించునంతగా ప్రేమ. ఎంత ప్రేమ ఉన్నదంటే పాపం చేసింది మనం, శిక్షించబడినది ఆయన. అంత ప్రేమతో మన పాపముల యొక్క శిక్ష ఆయన అనుభవించాడు. కానీ ద్రాక్షారసం అయిపోయినది. ప్రేమ ఇదిగో కోల్పోవడం, ప్రేమ లేనితనము. ద్రాక్షారసము లేదు, యేసు ప్రభు వారు లేడు. ఈనాడు ఈ ద్రాక్షరసము మన ఆత్మీయ జీవితంలో పొరబడిపోతున్నది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ చాలా ముఖ్యమైనవి. అందులో ఈ మూడింటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమయే. ప్రేమయే. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలమైన మనము మన ఆత్మీయ జీవితంలో ద్రాక్షారసము లేని జీవితం, ప్రేమ లేని జీవితం, మనుషుని జీవితంలో కపట ప్రేమ, వేషధారణ ప్రేమ, సవతి తల్లి ప్రేమ, ఇంకా చెప్పాలంటే ఇదిగో ప్రభువు ప్రియులారా, స్వార్థముతో కూడిన ప్రేమ, ప్రత్యుపకారం పొందే ప్రేమ. ప్రేమలో ప్రభువు ప్రియులారా ఏదో విధమైనటువంటి స్వార్థం ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ప్రేమలో నిస్వార్థమైనది. 100% ఆయన ప్రేమ ప్రత్యుపకారం కోరని ప్రేమ, ప్రత్యుపకారం ఆశించని ప్రేమ. ప్రేమ పెట్టాడే గాని ఆయన ఇదిగో మన యొక్క జీవితంలో దానికి ప్రతిగా మనల్ని ఏమి కోరుతున్నాడు అంటే, ఆయన కొరకు ఇదిగో మనము
ఇదిగో భయభక్తులతో జీవించాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గాయకొనుడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గాయకుంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ద్రాక్షారసం లేదంటే ప్రేమ లేదు. భౌతికంగా ఇంట్లో ద్రాక్ష పండ్లు లేకపోవచ్చు, భౌతికంగా ద్రాక్ష పండ్ల రసం లేకపోవచ్చు మనకు, కానీ దైవికమైన ద్రాక్షారసమైన యేసు ప్రభువారు నీ ఇంట్లో ఉండాలి. తినడానికి ఆహారం లేకపోవచ్చు, ధరించుకోవడానికి వస్త్రం లేకపోవచ్చు. ప్రియమైన వారులారా, తల్లి ప్రేమ మనకు లేకపోవచ్చు, భర్త ప్రేమ మనకు లేకపోవచ్చు, అన్నదమ్ముల ప్రేమ మనకు లేకపోవచ్చు, లేక కన్న తల్లి ప్రేమ మనకు లేకపోవచ్చు. కానీ ద్రాక్షారసము అనే ఆ క్రీస్తు ప్రేమ నీవు పొందాలి, నీవు కలిగి ఉండాలి. నీలో కూడా ఆ ద్రాక్షారసం ప్రేమ నిలిచి ఉండాలి. మనుషులు ఎప్పుడు కూడా మనుషుల ప్రేమను ఆపేక్షిస్తుంటారు. ప్రియమైన వారులారా, ఈ ద్రాక్షారసము అనే దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ కావాలి. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు, నేను ప్రాణం పెట్టేది ఉంది, ఆ సమయం ఇంకా దూరం ఉన్నది, ఇంకా కొన్ని రోజులు ఉన్నవి. నీవు ఇప్పుడే ఇదిగో వీరు చనిపోతున్నారు, లేకపోతే వీరు ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది పొదువుతూ ఉన్నారని చెప్తున్నావు, వీరికి అవమానం కలుగుతుందని చెప్తున్నావు, వీరందరూ ఒట్టిగానే ద్రాక్షారసం లేకుండా వెళ్ళిపోతారని చెప్తున్నావు. నాతో నీకేమి పని? ద్రాక్షారసం అయిపోయినది. ఈరోజు యేసు ప్రభు వారిని కనిన తల్లి కన్యకగా ఉన్నప్పుడు కన్నది, కానీ ఇప్పుడు భౌతికంగా యేసు ప్రభుతో మాట్లాడుతుంది. అయ్యా, వీరికి ద్రాక్షారసం అయిపోయినది, ద్రాక్షారసం అయిపోయినది. వారికి ద్రాక్షారసము లేదని యేసుతో చెప్పెను. వారికి ద్రాక్షారసం అయిపోయినది. ఆయన భౌతికమైన కన్న ప్రేమతో ఆయన ఆమె యొక్క మాటకు లోబడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నా జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను, నా జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను వచ్చిన ఉద్దేశాన్ని నేను ఎరుగుదును, నాతో నీకేమి పని, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు, నేను దేవుని చిత్తాన్ని వెంబడిస్తా. నువ్వు నాకంటే పెద్దదానికి కావచ్చు, నా భూమి మీద కని ఉండవచ్చు, కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, నేను ఎవరి కొరకు వచ్చానో నాకు తెలుసు, నేను ఎవరి కొరకు జీవించాలో నాకు తెలుసు. అయితే నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. కానీ ఆ తల్లి ఏమనకుండా లోబడి, సరే నీ సమయం అయినప్పుడు చెయ్యి. కానీ అక్కడున్న పని వాళ్ళతో చెప్పింది, పరిచారకులతో, ఈయన దగ్గర ఇక్కడే ఉండండి, ఈయన చెప్పింది చెయ్యండి. చూడండి, తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే కూడా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అన్నాడు. కానీ తల్లికి తెలుసు, ఈ యొక్క కుమారుడు దేవుని కుమారుడు, ఈ కుమారుడు లోకరక్షకుడు, ఈ కుమారుడు ఇదిగో అందరిని విమోచించేవాడు, కనికరించేవాడు. కనుక అక్కడున్న వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈయన చెప్పినది చెయ్యుడి, ఈయన చెప్పినట్లు చేయండి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ద్రాక్షారసము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మేలు అనుభవించాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను పొందుకోవాలంటే తల్లికి బాగా తెలుసు, యేసు ప్రభు వారు చెప్పినట్లు చేయాలి. ఇంకా అప్పటి వరకు ఒక్క అద్భుతం చేయలేదు యేసు ప్రభు వారు, అప్పటి వరకు ఎక్కడ మహత్యం చేయలేదు, యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఒక ఉపకారం చేయలేదు. కానీ ప్రభు ఆ తల్లికి బాగా తెలుసు, ఈ యేసు ప్రభు వారు లోకంలో అందరిని కాపాడటానికి వచ్చాడు, అందరిని రక్షించడానికి వచ్చాడు, అందరికి మేలు చేయడానికి వచ్చాడు, అందరినీ పరలోకం తీసుకుపోవడానికి వచ్చాడు. కనుక పరిచారకులకు చెప్పింది విశ్వాసంతో, ఈయన చెప్పినది చెయ్యండి అని.
వారు అట్లాగే నిలబడ్డారు. ఆ యొక్క యేసు శిష్యులు పిలువబడ్డారు కదా, ఆ పిలిచినటువంటి ఆ యొక్క పిలువబడినటువంటి వారు ఈ యొక్క యేసు ఆయన శిష్యులు గనక ఆ యేసు ప్రభు వారు ఏం చెప్తాడా అని ఈ పరిచారకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నువ్వు ఎదురు చూస్తావా యేసు ప్రభు వారు ఏం చెప్తారు చేయటానికి? వాక్యం ఏం చెప్తుందో అది నెరవేర్చడానికి ఇష్టమేనా? వాక్యం చెప్పినట్లు నడవడానికి ఇష్టమేనా? ఆ పరిచారకులు ఆయన ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ద్రాక్షారసం అయిపోయినది, కానీ ఇదిగో ఈ సమయంలో ఆయన చెప్పినది చేయుడని చెప్పి ఆ తల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రియమైన వారులారా, తండ్రి చిత్త ప్రకారం చేస్తాను గాని నువ్వు మాట చెప్పినందుకు నేను చేయనని చెప్పాడు యేసు ప్రభువు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు మొదటి సూచక్రియ చేసి మహిమపరచబడాలి, శిష్యులు ఇంకా పరిచర్యలు బలపడాలి కనుక యేసు ప్రభువు వారు అక్కడున్న పరిచారకులను పిలిచాడు. రండి, ఏమున్నాయి ఇక్కడ? ఖాళీ రాతి బాణలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 రాతి బాణాలు ఉన్నాయి. అందులో ఎన్ని తుమ్ముల నీళ్లు పడతాయి? 2-3 తుమ్ములు పడతాయి. అయితే వాటిని అంచులు పట్టుకు నింపమని ఆజ్ఞాపించాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ద్రాక్షారసం అయిపోయింది, కానీ ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తే నీకు నిజమైన ద్రాక్షారసం దొరుకుతుంది, నిజమైనటువంటి రసము దొరుకుతుంది, నిజమైన ప్రేమ దొరుకుతుంది, నిజమైన ప్రేమను అనుభవిస్తావు. మనుషులు తాత్కాలికమైన ప్రేమ చేత ఇదిగో వారి యొక్క అనుకూలతను వాడుకుంటారు, వారి అడ్వాంటేజ్ను తీసుకుంటారు, అది భౌతికమైన ప్రేమ చూపుతారు. కానీ నిజమైన ద్రాక్షారసం మీరు కళ్ళతో చూడాలి. ఆ నిజమైన ద్రాక్షారసం మీరు అందరికీ అందించాలంటే ఇదిగో తల్లి చెప్పి వెళ్ళింది, ఆయన చెప్పినట్లు చేయుడని. వీరు కూడా ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన చెప్పినట్లు 6 రాతి బాణల నిండా నింపారు. ద్రాక్షారసం అయిపోయినది, కానీ ఆ ద్రాక్షారసము నిండారుగా 6 రాతి బాణల నిండా ఉన్నది. ఈ రోజున దేవుని ప్రేమ నీ పై పొరలి పారాలంటే, దేవుని యొక్క ప్రేమ నీ కనులను చూడాలంటే, దేవుని ప్రేమను అనుభవించాలంటే, ఇదిగో ద్రాక్షారసం అయిపోయిందని ఆ తల్లి ఎట్లయితే చెప్పిందో నీవు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆయన చెప్పినట్లు చేయాలి. ప్రియులారా, ఆయన ఎప్పుడు చెప్తాడా అని ఇదిగో ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పని చెప్తున్నాడో ఆ నీళ్ళనే ముంచమంటే ఆ నీళ్ళలోనే ముంచారు. ఏమండి, ఆరేసి ఆ యొక్క 6 రాతి బాణాల నిండా 2-3 తూములు పడితే ఇప్పుడు ఆ 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపితే ఆ నీళ్ళనే తీసుకుపోమన్నాడు. నీళ్లు నింపింది మేమే, మోసింది మేమే, నువ్వు చెప్పినట్టు చేశాం. ఆ నీళ్లు పోస్తే ఊరుకుంటారా? ప్రియమైన వారులారా, 6 రాతి బాణాల నింపి లేబట్టి అందరికీ నీళ్లు ఉంచుతుంటే, నీళ్లు పోస్తుంటే ఏం పడుతుంది చెప్పండి? ఓ మంచి ద్రాక్షారసం, రుచికరమైన ద్రాక్షారసం. ఇదివరకదంతా జబ్బు, ఇప్పుడేమో రుచికరమైనది. ప్రియమైన వారులారా, ఈ రోజున హోదాలో, అంతస్తుల్లో గౌరవంగా మంచి మంచి ఆ ధనవంతులుగా మంచి పేరు కలిగిన వారుగా కనబడతారు. కానీ ఈ నడుముకు తువాల గట్టి, నడుముకు ఏమండి గట్టిగా తాడు గట్టి పని చేసిన వాళ్ళకే తెలుసు ఈ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయో. ఆ ప్రిన్సిపాల్స్కి, ఆ డైరెక్టర్లకి, లేకపోతే ఆ పెద్ద చైర్మన్లకి, లేకపోతే హోదాలో ఉన్న మంత్రులకు, లేకపోతే ఆ యొక్క ప్రపంచ నాయకులకు ఎవ్వరికి తెలియదు ఈ నీళ్లు ఎక్కడి నుండి వచ్చినాయో. ఇది ద్రాక్షారసం. ద్రాక్షారసం ఎవరు? ప్రేమామయుడని యేసయ్యా. ఎట్లా ఈ ద్రాక్షారసం వచ్చింది? ఆయన చెప్పినది చేయడం ద్వారా ఈ ద్రాక్షారసం వచ్చింది. ఈ ద్రాక్షారసం ఊరికైనా రాలే. ఈ ద్రాక్షారసము నింపమంటే నింపారు, తీసి అందరికీ వడ్డించమంటే పోయమంటే పోసారు.
అది పోసేదాకా కూడా నీళ్ళలాగానే కనబడ్డా 6 రాతి బాణాల నిండా ఉన్నది నీళ్లు కాదు, అది మంచి ద్రాక్షారసం. ప్రేమమయుడనే యేసయ్య నీ హృదయం అనేటువంటి ఆ యొక్క మరి ప్రవణత ప్రియ బాణ నీలో ఉన్నదా? యేసు ప్రభు వారికి ఇష్టమైన బాణగా నీ హృదయాన్ని సిద్ధపరుచుకున్నావా? నీ బాణలో జబ్బురసం ఉన్నదా? నీ బాణలో ద్రాక్షరసం ఉన్నదా? ఇందులో ఏమి నింపి పెట్టావు? ఇది అయిపోతేనే గాని ఈ చెడు, ఈ యొక్క జబ్బు రసమంతా అయిపోతేనే కానీ కొత్త ద్రాక్షారసం నింపబడదు. మన జీవితంలో పాత ఆలోచనలు, పాత పద్ధతులు అనగా లోక సంబంధమైనవి, ఈ లోక యుక్తి సంబంధమైనవి, ఈ లోకంలో కపట సంబంధమైనవి, అటువంటి జబ్బు మనలో ఉన్నది. ఈ వేషధారణ ఇవన్నిటిని కూడా అవి బయట పారబోయాలి. అవి ఆ బాణల్లో ఉండకూడదు. ఆ జబ్బు రసం అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఖాళీ రాతి బాణలు. ప్రియమైన వారలారా, ఖాళీగా ఉండడం కూడా దేవునికి ఇష్టం లేదు. చాలా సార్లు నాలో ఏ కపటం లేదు, నాలో ఏ దోషం లేదు, నాలో ఏ పాపం లేదు, నేనే అన్నం పునమేరుగాను, నాలో ఒక దోషం లేదు, నేనే తప్పు చేయలేదు. ప్రియమైన వారలారా, ఖాళీ ఖాళీ బాణగా తీర్చబడాలి. దేవుడు అప్పుడు ఇది నిజమే ఖాళీ అయిపోయింది. పాత జబ్బు రసం అంతా పోయింది, ఇందులో ఉన్న పాప దోషం అంతా పోయినవి, ఈ యొక్క హృదయంలో ఉన్న చెడంతా కూడా వెళ్ళిపోయినవి. నిజమైన నిస్వార్థమైన జీవితం, అటువంటి హృదయం అనే బాణ కలిగిన వ్యక్తిగా ఉన్నారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారిలో కొత్త ద్రాక్షారసం పోస్తుంది. అవి నీళ్ళే గాని వాటిని రసముగా మారుస్తుంది, వాటిని రసముగా మారుస్తుంది. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానమందు ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని దగ్గర మనం పరీక్షించుకుందాం. మన కన్నులు పాపము చూడకుండా, మన తలంపులు పాపము తలంచకుండా, ఇదిగో మన నోటి క్రియ, నోటి మాటలు, మన క్రియ, మన యొక్క హస్తాలు, మన పాదాలు, మన దేహం పాపం చేయకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈ బాణలో మంచి ద్రాక్షారసం వెలుస్తుంది. నోటితో పాపం చేసి, కంటితో పాపం చేసి, ఆలోచనలతో పాపం చేసి, హృదయంలో పాపం దాచుకొని, నీ చేతులతో పాపం చేసి, నీ కాళ్ళతో పాపం చేసి, నీ దేహముతో పాపం చేసి, నీ జీవితంలో పాపంతో నుండి ఈ జబ్బంతా కూడా పెట్టుకొని, ఈ యొక్క జబ్బు రసం అంతా పెట్టుకొని ద్రాక్షారసం అయిపోయింది ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ జబ్బు రసముతో కొత్త ద్రాక్షారసం కలవదు. ఖాళీ రాతి బాణ, ఖాళీ బాణ, ఖాళీగా నింపబడిన, ఖాళీగా నిలబడిన ఆ రాతి బాణ కావాలి. నీళ్లు ఖాళీ కావాలి. ఇప్పుడు వాక్యమైన నీరు నింపితే, వాక్యమైన నీళ్లు నింపితే దేవుడు దాన్ని రసముగా మారుస్తాడు. ప్రదర్శన స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు వాక్యానికి సాదృశ్యం. పొద్దులేసి వాక్యం వింటావా? టీవీ పెట్టుకున్నావు, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకున్నావు, ఏం వింటావు? వాక్యం వినవు, వాక్యం వినవు. గొంతమ్మ కథలు ఏమండి, ఏం వింటాడు? పొద్దున్న లేస్తే ఫోన్లో ఏం చూస్తాడు? ఓ జోక్స్. ఏం చూస్తాడు? సీరియల్స్. ఎందులో? ఆండ్రాయిడ్ ఫోన్లో. ఖాళీగా ఉండాలి. దేవుడు వాక్యంతో నింపమంటున్నాడు. 6 రాతి బాణాలు నింపు, వాక్యం అనే నీటితో నింపు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పొడగొట్టుకుంటే ఏం లాభం? కానీ ద్రాక్షారసంగా మార్చబడాలి. ఈ యొక్క బాణల్లో నీరు నింపబడాలి. నీ హృదయం అనేది తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు. ఒకవేళ నీ బాణ, నీ హృదయం దేవుని వాక్యం చేత నింపబడితే దేవుడు రసముగా మారుస్తున్నాడు. ఆయన ద్రాక్షరసముగా తన తిత్తిని ఇదిగో నీకు ఇచ్చాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరిశీలన చేద్దాం. మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి బాణ కలిగి ఉన్నాం? మనం ఎలాంటి బాణ కలిగి ఉన్నాం?
మన నీళ్ళ కుండి ఇదిగో పాకురుతో ఉన్నట్లుగా నీ హృదయం కూడా పాకురుతో ఉంటే అది పనికిరాదు. ఖాళీ చేయబడిన బాణ. 6 రాతి బాణలు నింపబడాలి. ఈ గాబులన్నీ నింపబడాలి. ఈ యొక్క గుమ్మి అంతా నింపబడాలి. ప్రభువు ప్రియులారా, ఈ కూజలని నింపబడాలి. ప్రభువు ప్రియులారా, ఈ మడతమల్లని నింపబడాలి. ద్రాక్ష రసముతో నింపబడాలి. ఈ జార్ ద్రాక్ష రసముగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? జీవితంలో మార్పు, జీవితంలో ఆశీర్వాదం. అందుకొరకే దావీదు మహారాజు దేవుని దగ్గర స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను అని దేవునితో మాట్లాడుతూ వచ్చాడు, కీర్తిస్తూ వచ్చాడు. నా గిన్నె నిండి ఏమన్నాడు చెప్పండి? పొర్లి పారుచుంది. నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. తలకు నూనె తక్కువ లేదు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. కారణం ఏంటంటే దేవుని దగ్గర ద్రాక్షరసం అయిపోయినది. ఖాళీ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నన్ను కనికరించు. ఆ తల్లేమో వీరికి ద్రాక్షరసం లేదు అని విజ్ఞాపనం చేస్తుంది. ఇక్కడ పరిచారకులు, అయ్యా ఏది చెప్తే అది చేస్తామని సిద్ధంగా ఉన్నారు. దేవుడు కనికరించి అద్భుతమైన కార్యం జరిగించాడు. ప్రియమైన వాళ్ళ రిటర్న్ ఊరికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకుంటాం. ఏమండి, ఈ మధ్య అందరూ ఎవరి బాటిల్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఏదైనా కొందామంటే భయపడుతున్నారు. వాటర్ కూడా నులివెచ్చ నీళ్ళు పెట్టుకుంటారు. పూర్వకాలంలో ఎడారుల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఒంటెలు తాగితే ఎన్నో గ్యాలన్ల నీళ్ళు తాగుతాయంట. ఎడారుల్లో ఎక్కడ నీళ్లు దొరకకపోతే ఒక ఒంటెను చంపి దాని కడుపులోనున్న నీళ్లను ఈ ప్రయాణం చేసే వాళ్ళు ఆ ఒంటెలో ఉన్న నీళ్లు తాగేవారు. ప్రియమైన వారులారా, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యముతో మన యొక్క కడుపు నింపబడాలి. దేవుని వాక్యం చేత నింపబడాలి. ఈరోజు నువ్వు వాక్యం చదివేవా? బైబిల్ తెరిసేవా? వాక్యం ఈరోజు చదివేవా? ఇంట్లో దేవుడు నీకు ఇప్పటికల్లా ఒకసారి తిన్నావో, 2 సార్లు తిన్నావో, ఇప్పటికల్లా 3 సార్లు తిన్నావో, పొద్దున్న లేస్తే 2 టీలు తాగావో, ఎన్ని గ్లాసులు మంచినీళ్ళు తాగావో, ఈ కడుపు అనే గ్యాలను నింపుకున్నావు. కానీ వాక్యముతో నీ హృదయాన్ని నింపుకున్నావా? చాలా బిజీ. ఏంటి బిజీ? లైఫ్ ఈజ్ బిజీ. లైఫ్ ఈజ్ బిజీ. దేవుని వాక్యం వెలుగై ఉన్నది. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. వెలుగు వెలుగు వెలుగు. నువ్వు 6 వచనాలు చదివావా, 10 వచనాలు చదివావా, కానీ వాక్యము నింపుకోవాలి. దేవుని వాక్యాన్ని నింపాలి. అది రసముగా మార్చి ఆశీర్వదించి నిన్ను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. నీ కొదువను తీరుస్తున్నాడు. పెళ్లి విందులో ఉన్న కొదువను తీర్చినట్లుగా నీ జీవితంలో ఉన్న కొరతను తీరుస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న కోరిక నెరవేరుస్తున్నాడు. నీ జీవితంలో పడుతున్న ఇబ్బందులను తొలగిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో నీవు సంతోషించుదువు, నీవు ఆనందించుదువు. దేవుని దగ్గర నీకు ఏమి విధమైన కొదవలేనిక దేవుని సన్నిధానంలో నువ్వు నిలుచున్నావు. ఆ పెళ్లికి యేసుప్రభు వారు వచ్చాడంటే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ దీవించబడ్డారు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పొందారు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. యేసుప్రభు వారే ఆ పెళ్లికి రాకపోతే అందరూ కూడా ఇదిగో మరి ఒక విధమైనటువంటి దుఃఖముతో, సనుగుడుతో, గొనుగుడుతో, మరియు ప్రభువును ప్రియులారా వారి జీవితము ఎలా ఉండేదంటే ఎందుకు వస్తుంది ఈ పెళ్లికి అన్నట్లుగా ఉండేది. మమ్మల్ని పెళ్లికి పిలిచి అవమానపరిచారు,
ఆ పెళ్లి కుమారుని శపించేవారు, పెళ్లి కుమారుని నిందించేవారు. కానీ యేసు ప్రభు వారు ఉన్నాడు గనక అక్కడ అందరూ సంతోషపడుతున్నారు. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధానం అందు బర్త్డే జరుపుకుంటారు, యేసు ప్రభు ఉంటాడు అందులో. మళ్ళీ బర్త్డే కేక్ ఉంటుంది కంపల్సరీ. పెళ్లి రోజు జరుపుకుంటారు, మంచి విందులు భోజనాలు చేసుకుంటారు, కానీ అందులో యేసు ప్రభు వారు ఉన్నాడు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు ఉన్న చోట ఆనందం, సంతోషం. లేకపోతే ఒకరు అలిగిపోతారు, ఒకరు కొట్లాడిపోతారు, ఒకరేమో బాగా చేసినావులే అని నిందిస్తారు. ద్రాక్షారసం అయిపోయినది. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ద్రాక్షారసం అయిపోయినదో ఒకసారి పరీక్షించుకుంటూ అవసరం. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు మనకిచ్చాడు. ఆ కుమారుడే ద్రాక్షారసమై ఉన్నాడు. ఆ కుమారుడే మనకు ద్రాక్షారసమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. దయచేసి మొదటి యోహాను రాసిన పత్రికలో ఆయన ఎంత ప్రేమ స్వరూపి అయి ఉన్నాడో మనము దేవుని వాక్యంలో నుండి అర్థం చేసుకుందాం. ఎవరైనా సరే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక పేజ్ నంబరు 223, వెనక దిక్కు 223, 4వ అధ్యాయము. దయచేసి 7-8 వచనాలు చదువుకుందాం. 7వ వచనము 8వ వచనము చదువుకుందాం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై ఉండి దేవుని ఎరుగను. దేవుడు ఏమై ఉన్నాడంటే చెప్పండి, ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 10వ వచనం చదువుకుందాం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. ప్రభువును ఆ ప్రేమలో మనం కూడా నిలిచి ఉండాలి. ఇప్పుడు నా 5వ అధ్యాయం 3వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మనం ఆయన ఆజ్ఞల గైకొనుంటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే చెప్పండి, ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు మరలా చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనము. 4 అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు కూడా వాని యందు నిలిచి ఉన్నాడు. బైబిల్లో ప్రేమ చాలా ముఖ్యమైనది. ఈ ప్రేమను అర్థం చేసుకోవాలి. ద్రాక్షరసం చాలా ముఖ్యమైనది. ఆ ద్రాక్షరసమే యేసు ప్రభువారై ఉన్నాడు. ఆ ద్రాక్షరసము మన జీవితంలో నిలిచి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ప్రేమ మన జీవితంలో ఎంత లోతుగా ఉన్నదో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ విషయంలో ఎక్కడ కూడా మనం వెనుకంజ వేయకూడదు. దేవుని ప్రేమ కొరకాయి సిద్ధపడదాం. వాక్యం చేత నింపుకుందాం. అప్పుడు ప్రేమ కలిగి నడుచుకోవడానికి వీలున్నది. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. పేజీ నంబర్ 154. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ,
ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందరం గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రేమ ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ప్రేమ ఎంతకాలం ఉంటుంది? చెప్పరు. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? కొడుకు ఏదైనా తండ్రికి కొనుక్కొచ్చి పెట్టింది అనుకో, అబ్బా నా అంత కొడుకు లేడు, ఘనంగా తండ్రి అతిశయపడతాడు. 4 రోజులు కాగానే మళ్ళీ తండ్రి మాట వినకపోతే ఈ ప్రేమ ఏమైపోయింది? కారిపోయింది. ఓ బిడ్డ ఉందనుకో, ఇంట్లో మంచిగా వండి పెట్టి తినబెట్టింది, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత బిడ్డను లెక్క చేయలే, ఆ తల్లిని లెక్క చేయలే, బిడ్డ ప్రేమ కారిపోతుంది. అట్లాగే తండ్రి ప్రేమను చూద్దాం. తండ్రి ఎక్కడ దాకా ప్రేమిస్తాడు? వాళ్ళు మంచిగా ఒక స్థాయి వచ్చేదాకా బాగా ప్రేమిస్తారు. తల్లి కూడా ఏం చేస్తుంది? బిడ్డను వాళ్ళు కూడా ఇంటి వెళ్ళి గొప్ప వాళ్ళు అయ్యేదాకా బాగా ప్రేమిస్తుంది. కానీ అసలు ప్రేమ ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎవరు మాట్లాడతలేరు చూడండి. నోటితోటి అంటే చేయాల్సి వస్తుంది కదా. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. అవునా? ఏముండు చెప్పండి? ఎంతకాలం ఉంటుంది ప్రేమ? అసలు శాశ్వత కాలం ఉండదు. వాక్యములో రాయబడిన మాటనే జ్ఞాపకం చేస్తున్నారు. అదే 1 కొరింథీయులు 13వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రభువును ప్రియులారా, దేవుని సన్నిధానములో అంత నిరర్ధకమైపోతున్నది, కానీ ప్రేమ శాశ్వత కాలముండును. నిజంగా నీ తల్లిని, నిజంగా నీ తండ్రిని, నిజంగా నీ యొక్క తోటి విశ్వాసులను ప్రేమతో ప్రేమిస్తున్నావా? ప్రేమ శాశ్వత కాలముండును. ఈ ప్రేమ ఎప్పుడు నిలబడి ఉండాలి. ఏదో తాత్కాలికంగా భావోద్రేకంతో ప్రేమ కాదు, ఏదో లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమ కాదు, కానీ సంపూర్ణమైన ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉండును. క్రీస్తు ప్రభువు వారి ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఆయన తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళాడు. ఆయన ఉన్న స్థలంలో మనల్ని కూడా చేర్చుకుంటున్నాడు. పరలోకముల్లో తండ్రితో ఇదిగో మనమందరము ఎల్లప్పుడూ నిలుచున్నట్లుగా, ఇదిగో తండ్రి మనల్ని ప్రేమించి తన యొక్క కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ. కనుక ఆ ప్రేమ, ఆ ద్రాక్షరసం నాకు కావాలి, నేను ఆ ద్రాక్షరసం లాగా ఉండాలి అని ప్రభువుకు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ లేని వారైతే దేవునికి వేరుండగోరు వారు. ప్రేమ లేని వారైతే దేవునితో వేరుండగోరు వారు. అలాంటి వారముగా ఉంటే మనము దీవించబడము. తాత్కాలికమైన దీవెనలు ఇప్పుడు కనబడతాయి, కానీ అవి శాశ్వతంగా మనతో ఉండవు. ఇదిగో దేవుని ప్రేమయే శాశ్వత కాలం ఉండను. అట్టి కృప మనం అందరం పొందుటకాయ దేవుని యొద్దకు మనం వద్దాం. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ఇతబడిన మాటలను ఎక్కడ విడిచిపెట్టకుండా, ప్రభువా నా జీవితంలో ఇలాంటి ప్రేమ, ఇలాంటి ద్రాక్షరసం అయిపోయిందయ్యా, దయచేయి తండ్రి అని ప్రభువుని అడుగుదాం. దేవుడు ఆ పరలోక ప్రేమ నీకు ఇస్తాడు. ఆ యేసయ్య ప్రేమను నీకు ఇస్తాడు. ఆ శాశ్వత కాలమైన ప్రేమను నీకు ఇస్తాడు. ఈ శాశ్వత కాలమైన ప్రేమ నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు కొదవలేకుండా చేస్తాడు. 6 రాతి బాణలు నిండా నింపాడు. ఆ పెళ్లిలో కొదవలేకుండా చేస్తాడు. నీ జీవితంలో కొదవలేకుండా చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి 1 నిమిషం ప్రార్థన చేస్తావా? దేవా, ఈ శాశ్వతమైన ద్రాక్షరసము నాకు దయచేయమని నువ్వు ఒకవేళ ఇప్పుడు ప్రభువుని అడిగినట్లయితే, ఆ యేసయ్య ఆ కానాలో చేసిన ఆ యొక్క ద్రాక్షరసం నీ జీవితంలో కూడా చేస్తాడు. ఆ కానాలో అడిగిన తల్లి ఇది ఆయన చెప్పినట్లు చేయమని చెప్తే వారు చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పినట్లు చేశారు. ఇదిగో వారు సంతోషపడుతున్నారు. ఎవరికి తెలియదు ఎక్కడి నుండి ఏమి వచ్చిందో, ఎవరు చేశారో తెలియదు. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం, నీ జీవితంలో నీకు దీవెన, దేవుని కృపను పొందుకుంటున్నావు. తమ్ముడు, చెల్లి, సహోదరుడా, సహోదరి, అమ్మ, నాయన,
నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నాకు ద్రాక్షారసము దయచేయ్యా. అయ్యా, ద్రాక్షారసం కొదువుతున్నాను. శాశ్వతమైన ప్రేమ నాకు కావాలయ్యా. ఆ శాశ్వతమైన ప్రేమ నాకు దయచేయమని నువ్వు ఒకవేళ యేసయ్యని అడిగినట్లయితే ఆయన నీకు దయచేయను గాక. ఆమేన్. దయగల దేవానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మాలో ఫలింపచేయండి. నీ వాక్యం ఎరిగి కూడా మా జీవితంలో ఈ యొక్క బాణలు ఖాళీ చేసుకోకుండా జబ్బుతో ఒకవేళ తండ్రి రుచి లేని ద్రాక్షారసముగా మా బాణలు ఉంటే వాటిని ఇప్పుడే మా హృదయంలో నుండి ఖాళీ చేయించున్నాం. ఎవరైనా తమ జీవితమును తండ్రి చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, నోటి మాటల ద్వారా కానీ, శరీర క్రియల ద్వారా కానీ, కాళ్ళతో చేతులతో కానీ ఎక్కడ పాపం చేసినా ఆ యొక్క బాణను కడిగి పవిత్రపరిచి మంచి నీళ్ళతో నింపు, వాక్యంతో నింపు, ద్రాక్షారసముగా మార్చమని మనవి చేయించున్నాను. అయ్యా, ద్రాక్షారసం అయిపోయినది. నీ సన్నిధానంలోకి వచ్చి కొరతలతో, ఇబ్బందులతో, సమస్యలతో, అయ్యా ప్రేమ లేనితనంతో వెంట తండ్రి బాధపడుచుంటే ఇప్పుడే నీ నామములో నీ బిడ్డలకు ఆ యొక్క నీ ప్రేమ, అనురాగం దైవికంగా మీరు దయచేయండి. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం ఈ మూడిట్లో కూడా ప్రేమయే శాశ్వతమైందని సెలవిచ్చావు అయ్యా, శ్రేష్టమైందని సెలవిచ్చావు. కనుక ఈ యొక్క ప్రేమ మేము పొందడానికి సహాయం చేయండి. మరొకసారి నీ సన్నిధానం మందు ఎవరు ఏ విధమైనటువంటి వేదనతో, దుఃఖంతో, బాధతో, ప్రేమ పొందలేని స్థితిలో ఉండి, ద్రాక్షారసం లేని స్థితిలో ఉంటే వారికి నీ ప్రేమ పరలోకము నుండి దయచేయండి తండ్రి. అయ్యా, నీకు స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడు. ఆ కలువరి శిలువలో అయ్యా నీ కుమారుడని యేసును మా కొరకు బలిగా అర్పణగా అర్పించావు తండ్రి. శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు అయ్యా. ఆ యొక్క ప్రేమ మా జీవిత కాలం అంతా అయ్యా మేము అనుభవించినట్లుగాను నీ రాజ్యంలో మేము ప్రవేశించు పర్యంతం ఆ ప్రేమ మా మీద కుమ్మరింపబడుటకై నీ కుమారుని బలిగా ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రత్యుపకారం ఆశించని ప్రేమ, తండ్రి వేషధారంతో లేనటువంటి ప్రేమ, ఆ ప్రేమ మా కొరకై ఇచ్చావు. నీకు వందనాలు. అట్టి ప్రేమ మేము కలిగినటకు, అట్టి ప్రేమ అనుభవించుటకు, అట్టి ప్రేమ ఇతరులకు చూపెట్టకు మమ్మల్ని నడిపించుకొని కోరుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.